అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని రాజు చౌక్ చౌరస్తా దగ్గర గల న్యూ పికాక్ హోటల్లోని మీటింగ్ హాల్లో ఆగస్టు 22, 2026 రోజున మర్కజీ మిలాద్ కమిటీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో మిలాదున్ నబీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వక్త సయ్యద్ మొగ్దుమ్ మొహియుద్దీన్ గారు ఇచ్చేసి తెలుగులో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రను వినిపించారు. మానవాళికి వారి జీవిత చరిత్ర ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు. ఈ సమావేశానికి మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు అడ్వకేట్ జమీలుద్దీన్ గారు సభకు అధ్యక్షతను వహించారు. ఈ కార్యక్రమంలో మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ ఖాలిద్ మొహియుద్దీన్ గారు, జనరల్ సెక్రటరీ గులాం రబ్బానీ గారు, లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జబీ గారు, అలాగే దూదేకుల నూర్ బాషా, బీసీ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, కాంటెస్టెడ్ కార్పొరేటర్ అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ గారు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే పురుమల్ల శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు గారు, ఎక్స్ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ గారు, ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ గారు, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ నగర అధ్యక్షులు షౌకత్ అలీ గారు, తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ అధ్యక్షులు కాళీచరణ్ గారు, తెలంగాణ ఎన్జిఓస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు తదితర పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అన్ని మతాలకు చెందిన పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. కార్యక్రమం అనంతరం మర్కజీ కమిటీ బాధ్యులు ముఖ్య అతిథులను సన్మానించారు. అలాగే పుర్మల శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మగ్దుమ్ మొహియుద్దీన్ గారిని ప్రత్యేకంగా శాల్వాతో సన్మానించారు. ఈ కమిటీ 1998 నుండి కరీంనగర్లో తమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించినటువంటి ఈ నెల అరబిక్ నెల రబీఉల్ అవ్వల్, రబీఉల్ నూర్ అంటారు. ఇది 12వ తేదీ రోజు జయంతి ఉన్నది. కానీ చంద్ర దర్శనం జరిగిన తర్వాత మొదటి రోజు నుండే 12 రోజుల పాటు ఉత్సవాలు అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంది. వ్యక్తిగతంగా వారు నివసించే దేశం పట్ల ఉండాల్సినటువంటి బాధ్యతలను ఏమి బోధించినారు, ఇతర మతాలను ఆచరించేటువంటి తమ సోదరులతో ఏ విధంగా మెలగాలని చెప్పి వారు బోధించినారు, ఈ తదితర విషయాలన్నీ కూడా మన సహోదరులతోని మనం పంచుకుందామని ఒక ఆలోచన చేసి ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి మరి ఆలస్యం చేయకుండా రాజకీయాలు వేరైనా, ప్రవృత్తులు వేరైనా, ఆచార వ్యవహారాలు వేరైనా, సంస్కృతి సాంప్రదాయాలు వేరైనా, మనమందరం కూడా మనుష్యులము అనేటటువంటి ఒక భావన కలిగి ఉన్నటువంటి దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఇండియా మాత్రమే. ఎందుకంటే ఈ ప్రపంచంలో చదివిన వెంటనే ఏకో దేవా సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ గుర్తొస్తుంది నాకు. పవిత్ర పురాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని నూర్ అని చెప్పినప్పుడు, వెలుగు అని చెప్పినప్పుడు, వేదాంత పురుషుడిని నూర్ అని చెప్పినప్పుడు నూరు ఎలా ఉంటుంది అంటే వేదాంతమేహం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే, ఇది నాకు గుర్తొస్తుంది. అంటే ప్రతి చోట ఎక్కడో ఒక చోట మనకి టచ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ వచ్చింది ఏమిటంటే రెండు రకాలుగా ఒక మన ప్రొజెక్షన్ని, మన ఆలోచన ధోరణిని మనం ముందు పెట్టినప్పుడు మనం ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఎలా అంటే అర్థం చేసుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి, కలిసి ఒక సుదీర్ఘ దూరం ప్రయాణం చేయటానికి ఒక ఆలోచనతో మనం కూర్చున్నప్పుడు మనకి ప్రతీది పాజిటివ్గా కనబడుతోంది. లేదంటే కొన్నిసార్లు ప్రతిదీ మనకి నెగిటివ్గా కనబడుతోంది. ఇక్కడ నుండి భువనేశ్వర్ దాకా నేను ప్రయాణం చేయాలనుకోండి, నాకు ఈ సాటి ప్రయాణికుడు ఏసీ ఫస్ట్ క్లాస్ అయినా, సెకండ్ క్లాస్ అయినా, జనరల్ క్లాస్ అయినా, ఏ క్లాస్ అయినా కూడా వాడు నా పక్కన కూర్చొని నాతో కబుర్లు చెబుతూ టైంపాస్ అవుతూ ఉంటే, ఒక స్టేషన్లో వాడు చాయ్ తాగించి, ఇంకొక స్టేషన్లో వాడు సమోసా తినిపించి, ఇంకొక స్టేషన్లో మధ్యాహ్నం నేను భోజనం తెప్పిస్తే ఎప్పుడు భువనేశ్వర్ వస్తుందో నాకు తెలియదు. కానీ నేను కూర్చున్నప్పటి నుండి జర పక్కకి జరుగు అని వాడు నెట్టుడే పెట్టిండనుకో, నీ తల్లి భువనేశ్వర్ ఇంకొత్తలేదు అయ్యా. రమారమ్యంతో 1545-46 ఇయర్స్ రమారమ్యం అవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలో జన్మించారు. మక్కా నగరంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించేటప్పటికీ అక్కడ ఉండేటటువంటి స్థితిగతులు, అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఏమిటంటే, మనిషి
మానవత్వపు అవధుల్ని దాటి, మనిషి మానవత్వపు పరిధిని దాటి దానవుడిగా పరిణామం చెందినటువంటి పరిస్థితి. మనిషి రాక్షసుడిగా మారిపోయాడు. వావి వరస లేదు, వావి వరసలు అనేటటువంటివి లేవు. జూదం, వ్యభిచారం, మద్యం కామన్. ఎవడైతే బాగా తాగుతాడో, ఎవడైతే ఎక్కువగా తాగి రోడ్ల మీద పొర్లుతాడో వాడు చాలా గొప్పవాడిగా ఫీల్ అయ్యేటటువంటి రోజు. ఎవడైతే పెద్ద జూదారి ఉంటాడో వాడికి గొప్ప గొప్ప అవార్డులతో సత్కారాలు చేసేటటువంటి పరిస్థితులు. మాటే లేకుండా యావత్తు విశ్వం అంతా చెప్తున్నా. ఇది ఈ రకంగా ఉన్నటువంటి తరుణంలో ఆడపిల్ల ఏదైనా ఇంట్లో పుడితే ఆడపిల్ల పుట్టడం అరిష్టమని భావించి ఆ పుట్టినటువంటి పిల్లని సజీవంగా ఉన్నప్పుడు పురిట్లోనే గొంతు నొక్కి నిలువత్తు గోతులో పాతి పెట్టేటటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఆడపిల్ల యొక్క ఉన్నతి, ఆడపిల్ల యొక్క ఆవశ్యకతను సమాజానికి చెప్పి ఆడపిల్లలు పుట్టేటటువంటి సౌభాగ్యాన్ని కల్పించినటువంటి ధర్మం పేరు ఇస్లాం. స్నేహితులారా, వితంతువుల పరిస్థితి కూడా ఎలా ఉండేదంటే, ఏదైనా కారణాలతో పతి మరణిస్తే మరణించిన పతితో ఈ సతిని చితి మీద పడుకోబెట్టి దహన సంస్కారం చేసి చావగొట్టేటటువంటి పరిస్థితులు. ఆ తరువాత ఏదైనా కారణాల వల్ల ఆవిడ బతికి బట్టకట్టి ఉంటే ఆవిడ ఇంట్లో ఒక మూల కూర్చుని ఉండేది. ఆవిడ సమాజంలోకి రాదు. ఆవిడ వితంతువు అని, ఉదయాన్నే లేస్తే ఆమె ముఖం చూడడం కూడా దౌర్భాగ్యమని ఆవిడ బయటికి వచ్చే అలంకరణలన్నీ తీసేసి శుభకార్యాలకి రాకూడదు, ఎవరికి ఎదురు వెళ్ళకూడదు, ఎక్కడా కనిపించకూడదు, ఆ ముఖం పొద్దున్నే కనబడితే అరిష్టం అనే భావనతో ఆవిడికి ఒక ధవళ వస్త్రం అంటే ఒక తెల్లటి గుడ్డ ఇచ్చేసి ఒక రూమ్ లో పెట్టేసి శిరోజాలంకరణ కూడా చేసుకోకుండా, కనీసం తలలో తైలం కూడా రాసుకునేటటువంటి అవకాశం లేకుండా బోడగుండు చేసి కూర్చోబెట్టేటటువంటి ఒక దౌర్భాగ్యకర పరిస్థితుల నుండి ఆయన 25 సంవత్సరాల వయస్సులో మొదటిసారిగా 40 సంవత్సరాల వితంతువైనటువంటి ఖదీజతుల్ కుబేరాను వివాహం చేసుకొని ఈ ప్రపంచంలో వితంతువుకి వివాహం చేసుకొని చేతికి గోరింటాకు రాసుకొని సౌభాగ్యాన్ని కల్పించినటువంటి ధర్మం పేరు ఇస్లాం ధర్మం. స్నేహితులారా, మిత్రులారా, అటువంటి వాడితో సఖ్యతతో ఉండడం కూడా ఇబాదత్. ఈ పొరుగున ఉన్న వాడితో సఖ్యతగా ఉండడం కూడా ఒక ఇబాదత్. పొరుగున ఉన్నవాడు ఒక అండర్లైన్ చేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ. నీ పొరుగునున్నటువంటి వాడు నీతో ఆనందంగా ఉండకపోతే, నీ పొరుగునున్నటువంటి వాడు నీ వల్ల బాధపడితే నువ్వు అల్లాహ్ని నారాజ్ చేసినట్టే. ఆయన ఏ ధర్మానికి చెందినవాడు, ఏ కులాను, ఏ ప్రాంతం, ఏ వర్గం, ఏ దేశం, నథింగ్ డూయింగ్. నీ పొరుగునున్నటువంటి వాడు నీతో ఆనందంగా ఉన్నాడా? నా ఇంట్లో బురద నీళ్లు మోరీలోకి వెళ్లకుండా నా పక్కింటోడి వైపుకి వెళ్ళిపోతే చిన్న పైపుతో సరిపోతుంది అని ఒక పైపు తీసి వేసేసావనుకో, ఈ పైపు అక్కడ వెయ్యటం అనేటటువంటిది నీ పొరుగునున్నటువంటి వాడికి నష్టం కలిగిస్తే, కష్టం కలిగిస్తే, అసౌకర్యంగా ఉంటే దానికి కూడా అల్లాహ్ ఒప్పుకోడు. అంటే నీ పొరుగునున్నటువంటి వాడి హక్కుల్ని, విధుల్ని కూడా నువ్వు చూడాల్సినటువంటి బాధ్యతని ఇస్లాం जिसकी हर जगह निंदा होती है और मजम्मत होती है। देखिए, अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने हिंदुस्तान के बारे में क्या बताया कि हिंदुस्तान से प्यार का सुगंध आ रहा, प्यार की खुशबू आ रही। ये प्रॉफिट ने बताया। जहाँ से परिक्रमा तवाफ होता है, रुकने हजरे अस्वद जिसको कहते हैं, उसको रुकने हिंद कहते हैं। अल्लाह के नबी ने फरमाया कि हिंद से मुझे ईमान की खुशबू आती है। दुनिया में कोई मुल्क सलामत रहेगा नहीं रहेगा मगर मेरा भारत सलामत रहेगा, ये हमारे प्रॉफिट ने हमें बताया। तो हमें हिंदू और मुसलमान दोनों को मिल करके नफरतों को ख़त्म करने की ज़रूरत है। आपके दशहरा को हम मनाएं, हमारे ईद को आप मनाएं, ये सेकुलरिज्म है, ये धर्मनिरपेक्षता है। आप हमारे पास आते जाइए, हम आपके पास आते जाएं। आज गले लगाने का वक्त है, तो हमारी इबादत आज पूरी हो गई। हम जाकर के नमाज पढ़ेंगे, उससे पहले आपसे मुलाकात करेंगे, ये हमारी इबादत है। एक नॉन मुस्लिम से मिलना ये मेरे लिए इबादत है। हमारी इबादत अभी हम जाकर नमाज पढ़ेंगे नहीं, आपसे प्यार से मिलेंगे, आपसे गले लगाएंगे,
ये मेरी इबादत है। आप सबका शुक्रिया। हमारा भारत महान था, महान हैगा। क्यों महान था? क्यों महान था? इसलिए महान है कि हिंदू और मुसलमान दोनों मिलकर के रहते हैं। हमारे पासपोर्ट पर इंडियन लिखा है। मैं सऊदी अरब में जाता हूँ तो मैं पहले इंडियन बनता हूँ, बाद में वहाँ मुसलमान बनता हूँ। इसलिए पहले हम सब भारतीय हैं, हिंदू और मुसलमान बाद में। यही हमारे प्रॉफिट ने सिखाया है, यही हमारे नबी ने सिखाया है कि सबका एहतराम करो। సల్లం సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశంలో వరంగల్ నుండి సయ్యద్ మఖ్దూమ్ మొహియుద్దీన్ గారు తెలుగులో మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మ వృత్తాంతం, వారి యొక్క బోధనలు, ఇస్లాం మతం యొక్క బోధనలు, ఇస్లాం మతం తమ పొరుగువారితోని, దేశ ప్రజలతోని, తమ దేశం పట్ల ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, సోదర భావంతో ఏ విధంగా మెలగాలి అన్న దాని మీద వారు వ్యాఖ్యానం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి పీజీఓ నాయకులు, పిఎన్జిఓ నాయకులు, టీచర్ సంఘాల నాయకులు, అదేవిధంగా చాలామంది అడ్వకేట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ప్రెస్ మిత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది। రాజకీయ పార్టీల నాయకులు కూడా రాజకీయాలకు అతీతంగా, కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది। ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము। టీడీ న్యూస్ కే నాథ్ ప్లీజ్ సబ్స్క్రైబ్। అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు।